బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మరో 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామలతో పాటు రీతు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి పారిపోయినట్లు సమాచారం. 6గురిని రేపు విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హీరోయిన్లు, హీరోతో పాటు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన మరో 6గురికి పంజగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి శ్యామలతో పాటు రీతు చౌదరి, సుప్రీత, సన్నీ, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి పారిపోయినట్లు సమాచారం. 6గురిని రేపు విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, రాజేంద్ర, బెట్టింగ్ సంబంధించిన ఏదైతే ప్రమోటింగ్ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే పంజగుట్ట పోలీసులు ఇప్పటివరకు 11 మందికి పైగా నిందితులను చేర్చారు. ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఒకవైపు చెప్తా ఉన్నారు. నిన్న విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజకు నోటీసులు అందించి నిన్న విచారణకు రమ్మని చెప్పడంతో ఇటు విష్ణుప్రియ విచారణకు డుమ్మ కొట్టింది. టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు. టేస్టీ తేజ నుంచి కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అసలు బెట్టింగ్ యాప్స్కి ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ప్రమోట్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఎవరు మీతో కనెక్ట్ అయ్యారు, ఎవరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, ఎన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ చేశారు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కాపీలను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ మరికొంతమందికి మొత్తం 6గురికి అయితే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 6గురితో పాటు మరికొంతమంది నిందితులను కూడా యాడ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 6గురి నిందితులకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇటు నటి శ్యామలతో పాటు రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్తో పాటు అజయ్, సన్నీలకు నోటీసులు అయితే జారీ చేశారు. మరోవైపు పరిషన్ బాయ్స్కు సంబంధించి ఇమ్రాన్ ఖాన్తో పాటు హర్ష సాయి ఇప్పటికే దుబాయ్కి పారిపోయినట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో వారి లొకేషన్ కూడా ట్రేజ్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే నిందితులకు సంబంధించి 11 మంది నిందితుల్లో మొత్తం 7గురు నిందితుల ఫోన్లు అన్ని కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ సంబంధించి ట్రేజ్ అవుట్ చేసే పనిలో ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ప్రస్తుతం ఇటు ఏదైతే మంచు లక్ష్మితో పాటు ఇటు కాజల్, రానా, ప్రకాష్తో పాటు ఇంకా చాలామంది సినీ ప్రముఖులంతా కూడా బెట్టింగ్ యాప్స్ని సోషల్ మీడియా వేదికగా ప్రమోటింగ్ చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా తప్పనిసరిగా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే డీసీపీ విజయ్ కుమార్ చెప్పిన నేపథ్యంలో వారి మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ వాళ్ళకి సంబంధించిన కేసులకు సంబంధించి వాళ్ళకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే నెటిజన్లు చెప్తున్నారు సినీ ప్రముఖుల మీద కేసులు నమోదు చేయాలి, ఎందుకంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అమాయక ప్రజలు ఏదైతే బెట్టింగ్లో పెట్టి చాలా నష్టపోతున్నారు అనేది ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. చాలామంది అమాయకులు ఇటు మృతి చెందడం, ఆత్మహత్యలకు పాల్పడడం, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువకులు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడడం, ఆ తర్వాత యువకులు ఆర్థిక సంక్షోభంలోకి పడిపోవడం, ఆ తర్వాత మానసికంగా ఇబ్బందులు పడి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎక్స్ వేదికగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తాడు. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సామాజిక కార్యకర్త కేసు ఏదైతే ఫిర్యాదు చేయడంతో మొత్తం 11 మందికి పైగా సినీ ప్రముఖులు, యూట్యూబర్స్, ఏదైతే దీనికి సంబంధించిన బిగ్ బాస్ షోలో నటించిన వాళ్ళందరిపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కూడా ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేశారు. ఇంకా ఒకవైపు నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే తాజాగా 6 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఈ 6 మంది రేపు 4:30 లోపు విచారణకు హాజరు కావాలనేది ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఈ 6గురు విచారణకు హాజరవుతారా లేకుంటే సమయం కోరుతారా? ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా నెటిజన్లు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సినీ ప్రముఖులైనటువంటి ప్రకాష్ రావుతో పాటు మంచు లక్ష్మి, ఇటు రానా, కాజల్ వీళ్ళందరి మీద కూడా పోలీసులు ఎవరినైనా వదలం, ఎంతటి పెద్దవారినైనా అందరి మీద కూడా కేసులను కూడా నమోదు చేస్తామనేది ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్న వర్షన్. మొత్తానికి అంటే ఈ 6గురు రేపు విచారణకు హాజరవుతారా లేదనేది ఉత్కంఠ నెలకొంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అమర్.